'దేవ' మెయిన్‌గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ అయితే డెఫినెట్‌గా నచ్చుతుంది. 2 అవర్స్ 36 మినిట్స్‌తో చాలా ఎంగేజింగ్‌గా తీశారు మూవీ. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. మరి స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బేసిక్ స్టోరీ వచ్చేసి 'దేవా' ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద కేస్‌నైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటాడు. సడెన్‌గా తనకైతే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అవుతుంది. టోటల్‌గా గతాన్నయితే మర్చిపోతాడు. మరి దేవాకి గతం గుర్తొచ్చిందా? మరి కేస్ సాల్వ్ అయిందా? అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో స్టార్టింగ్‌లోనే దేవా క్యారెక్టర్‌నయితే చాలా బాగా చూపించారు. మెయిన్‌గా షాహిద్ కపూర్ గారి యాక్టింగ్, డ్యూయల్ రోల్ అయితే చాలా బాగా చేశారు ఈ మూవీలో అని చెప్పొచ్చు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే టూ గుడ్. అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన ఫరాన్ ఖాన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్లస్ పాయింట్స్. షాహిద్ కపూర్ యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. పోలీస్ క్యారెక్టర్‌లో చాలా బాగా చూపించారు షాహిద్ కపూర్‌ని. అలాగే విలన్ క్యారెక్టర్‌ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళైతే. స్క్రీన్ ప్లే అండ్ బీజీఎం అయితే టూ గుడ్. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లో మూవీ కొంచెం స్లోగా అనిపిస్తుంది. పూజా హెగ్డే గారికైతే కరెక్ట్ అయితే చిన్న రోల్ అనే పడిందని నేనైతే అనుకుంటున్నాను ఈ మూవీలో. ఓవరాల్ మూవీ అయితే గుడ్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నో ప్రాబ్లమ్. నేనైతే 3.1 రేటింగ్ అయితే ఇస్తాను. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. థాంక్ యూ.